హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ మర్రిపూడి యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు అయితే మీకు ప్లెయిన్ కేక్ ఎలా చేసుకోవాలనేది చేసి చూపిస్తాను. దానికోసం ఏమేమి కావాలంటే నట్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ నట్స్ ఉంటే అవి, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్. నేనేంటంటే బెల్లంతో చేస్తున్నాను. మీకు కావాలంటే బెల్లమైనా వాడుకోవచ్చు, షుగర్ అయినా వాడుకోవచ్చు. నేనైతే బెల్లం తీసుకున్నాను. కొంచెం కాచి చల్లార్చిన పాలు కొన్ని తీసుకున్నాను. నేను మైదా యూజ్ చేయట్లేదండి. నేను ఓన్లీ గోధుమ పిండితో మాత్రమే కేక్ అనేది ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు కూడా. సో, నేను అందుకని గోధుమ పిండి తీసుకున్నాను. మీకు కావాలంటే మైదా కూడా వాడుకోవచ్చు. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. ఫ్లేవర్‌లెస్ ఆయిల్ అయితే ఇందులోకి నేను యూజ్ చేస్తున్నా. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు మెల్ట్ చేసుకొని. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ అయితే తీసుకున్నాననమాట. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. వాటిని పగలగొట్టేసేసి అవి ఎగ్స్ మొత్తాన్ని కూడా బాగా బీట్ చేయాలి. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్ యూజ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్‌లో వేసి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం విస్కర్‌తోనే చేసేస్తున్నాను ఈరోజు. ఎప్పుడు కూడా మిక్సీ జార్‌లో వేస్తాను. ఈరోజు మాత్రం నేను బీటర్‌తోనే చేస్తున్నాను అనమాట. విక్సర్ తోటి. ఎగ్స్ అన్నీ కూడా మంచిగా బీట్ అయిన తర్వాత అందులోకి బెల్లం పౌడర్ అనమాట. నేను బెల్లాన్ని బాగా తురిమేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇందులోకి కొంచెం చిన్న చిన్న గడ్డలాగా ఉన్నా కూడా కరగవు. నీట్‌గా తురిమేసి పెట్టుకుంటేనే ఆ ఎగ్స్‌లోకి నీట్‌గా కలుస్తుందది. సో, మనం బెల్లం కూడా వేసుకొని మంచి నురగలాగా వచ్చిందాకా ఏంటంటే కొంచెం స్పీడ్‌గానే విస్కర్ తోటి కలుపుకోవాలి. మనం స్లోగా కలిపితే బాగోదు. మనకి నురగలాగా అనేది మాత్రం రావాలి. అది చూడండి, అట్లా నురగలాగా అయితే రావాలి. అలా వచ్చిందాకా మనం కలుపుతూనే ఉండాలి. అలా కలిపిన తర్వాత అందులోకి ఫ్లేవర్‌లెస్ ఆయిల్ ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది. నేను కప్పు గోధుమ పిండి, కప్పు బెల్లం తీసుకున్నాను. హాఫ్ కప్పు ఫ్లేవర్‌లెస్ ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ అయితే నేను యూజ్ చేశాననమాట. మీ దగ్గర ఫ్లేవర్‌లెస్ ఆయిల్ అయినా, బటర్ అయినా సరే ఏసుకోవచ్చు. అవి కూడా వేసి మొత్తం కూడా కలిసిపోయేలాగా మొత్తాన్ని విస్కర్‌తో కొంచెం స్పీడ్‌గానే కలపాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా స్లోగా అయితే కలపొద్దు. అందుకని మీరు మిక్సీ జార్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. మొత్తం కలిపేసుకోవాలి. అలా మొత్తం కలిపేసిన తర్వాత అందులోకి మనం పిండిని ఎప్పుడు కూడా ఏంటంటే డైరెక్ట్‌గా పిండిని అలా వేసేసుకోకూడదు. ఎప్పుడు కూడా మనం పిండిని జల్లించుకుంటానే వేసుకోవాలి. అలాగ డైరెక్ట్‌గా వేస్తే ఏంటంటే కేక్ అనేది అంత పర్ఫెక్ట్‌గా అయితే రాదు. మనం పిండి వేసుకునేటప్పుడు ఆ పిండిలోనే బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలనమాట. ముందుగానే ఎలా అంటే అలా వేసుకోకూడదు. ఆ పిండిలోనే బేకింగ్ పౌడర్ వేసుకొని ఆ 2 కూడా కలిపి జల్లించుకోవాలి. అలానే కేక్ ప్రాసెస్ అనేది చేసుకోవాలనమాట. మీరు ఇలా చేసి చూడండి. మీకు ఖచ్చితంగా కేక్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేను చెప్పినట్టుగా మీరు చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ అనమాట. హెల్తీ ప్రాసెస్‌లో నేను చేస్తున్నాను. మనం ఎగ్స్ ఏసాం కాబట్టి ఎగ్‌లో నుంచి వచ్చే నీసు వాసన అనేది రాకుండా వెనిలా ఎసెన్స్ ఒక 1 స్పూన్ అయితే సరిపోతుంది. నేనైతే వెనిలా ఎసెన్స్ ఏసాను ఒక 1 స్పూను. మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పిండి ఏంటంటే కొంచెం టైట్‌గా గట్టిగా ఉంది అనుకుంటే అందులోకి కొంచెం కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా చూసి వేసుకోవాలి. మరి పిండి అనేది కొంచెం పలచగా అయిపోయిందంటే కేక్ అనేది అంత బాగా పర్ఫెక్ట్‌గా పొంగదు, రాదు కూడా. ఆ గిన్నెకే అతుక్కుపోతుందనమాట. సో, అందువల్ల మీరు మిల్క్ యూజ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం పిండి అనేది చూసుకుంటూ కలుపుకోవాలి. పిండి ఎలా అంటే మనం స్పూన్‌తో తీసి మనం బజ్జీ పిండి గనుక ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా కొంచెం గట్టిగా అయితే ఉండాలి. ఇప్పుడు నేను అందులోకి కొంచెం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు, కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు, పుచ్చకాయ గింజలుంటాయి కదా! వాటర్ మెలన్ సీడ్స్ ఇవన్నీ కూడా పిండిలోనే వేసి కొన్నైతే కలిపాను. ఏంటంటే కేక్ తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటే కొంచెం బావుంటది కదా పలుకులు అనేసి. కేక్ బ్యాటర్ అలా ఉండాలనమాట. కొంచెం టైట్‌గానే ఉండాలి. మరీ లూజ్ అయితే ఉండకూడదు. ఇప్పుడు నేనేంటంటే నా దగ్గర అవన్ లేదు. నేను మామూలుగానే చేస్తున్నాను. మనం కేక్ అనేది చేసుకున్న గిన్నె ఎప్పుడు కూడా ఫ్లాట్‌గానే ఉండాలి. మీరు ఏ గిన్నె అయినా యూజ్ చేయొచ్చు. కానీ గిన్నె మాత్రం ఫ్లాట్‌గా ఉండాలి అడుగు. దానికి కొంచెం బటర్ కానీ లేదా నూనె కానీ గిన్నె మొత్తానికి అప్లై చేసేసి, తర్వాత అందులోకి కొంచెం పొడి గోధుమ పిండి ఉంటుంది కదా! ఆ పిండిని కొంచెం గిన్నె మొత్తానికి ఏసి డస్ట్ చేసుకోవాలనమాట. మొత్తం గూడా గిన్నంతా అయిన తర్వాత, అందులో మనకి ఎక్స్‌ట్రా పిండి అనేది వస్తుంది కదా! ఆ పిండిని తీసేసేయాలి. అది అలా ఉంచకూడదు ఆ పొడి పిండి మాత్రం. అప్పుడేంటంటే పొడి పిండి ఎలా ఉండిపోయిందంటే అందులో కొంచెం మనకి మధ్య మధ్యలో ఉండలుండలుగా తగులుతూ అంతగా అనేది బాగుండదు. సో, మనం మొత్తం కూడా డస్ట్ చేసుకొని, ఆ మిగిలిపోయిన పిండిని మాత్రం సైడ్‌కి తీసేసేయాలి.
అలా తట్టామంటే గిన్నెని మొత్తం కూడా వచ్చేస్తుందనమాట. గిన్నెని అట్లా తట్టుకుంటూ ఉంటే, ఇప్పుడు మనం కలుపుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదండీ! అది మొత్తం కూడా ఆ బౌల్‌లోకి మొత్తం కూడా ఏసేసుకోవాలి. వేసుకునేటప్పుడు ఏంటంటే, మొత్తం నీట్‌గా వేసుకున్న తర్వాత గిన్నెని ఒక 2 సార్లు మనం కిందకి అట్లా అట్లా కొట్టామంటే, ఎక్కడైనా సరే ఎయిర్ గ్యాప్స్ ఉన్నా సరే అవన్నీ కూడా నార్మల్‌గా వచ్చేస్తుందనమాట. అలా ఎయిర్ గ్యాప్స్ ఉన్నప్పుడు ఏంటంటే, కేక్ అనేది పొంగడానికి అంత వీలుండదు. మనం ఎప్పుడైనా సరే కేక్ అనేది ఎలా చేసుకున్నా సరే, మనం గిన్నెను మాత్రం 2 సార్లు అనేది ఇట్లా కిందకి గట్టిగా మాత్రం కొట్టాలనమాట బ్యాటర్ వేసుకున్న వెంటనే. నేను చూపించిన విధంగా ఒక 2 సార్లు గిన్నెని అలా చేసుకొని తర్వాత దానిపైన ఏంటంటే ఇంకొంచెం జీడిపప్పు, నట్స్ అవన్నీ కూడా కొంచెం పైన గార్నిషింగ్‌కి అయితే కొన్ని వేస్తున్నాను. పీనట్స్ అవన్నీ కూడా. ఇప్పుడు కేక్‌ని ఎలా హీట్ చేసుకోవాలో చూపిస్తాను. నేనేంటంటే కొంచెం పల్చాటి గిన్నె తీసుకున్నాను కాబట్టి కింద పెనం అనేది ఒకటి పెట్టాను. మీ దగ్గర మందపాటి గిన్నె ఉంటే పెనం కూడా అవసరం లేదు. నేను ఒక గిన్నెలో ఇసుక తీసుకున్నాను. ఇసుక తీసుకొని నేను ఆల్రెడీ 5 మినిట్స్ ముందే నేను హీట్ చేశాననమాట. ఇసుక బాగా హీట్ అయిన తర్వాత అందులో నేను మన కేక్ వేసుకున్న గిన్నెనైతే అందులో పెట్టాను. మనం ఎప్పుడైనా ఇసుక మీద పెడితే ఏంటంటే కేక్ అనేది డైరెక్ట్‌గా మనకి మంట అనేది తగలదు కాబట్టి స్లో ప్రాసెస్‌లో అది కుక్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుందనమాట. మనం అలా పెట్టిన తర్వాత సిమ్‌లో పెట్టాలి. 20 మినిట్స్ అయితే సరిపోతుంది. నేను కేక్ అనేది సగం అయిన తర్వాత ఒక 10 మినిట్స్ అయిన తర్వాత పెనం అయితే తీసేసాను. తర్వాత ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని మీరు కేక్ మధ్యలో గనక గుచ్చారంటే మాత్రం మీకు ఫోర్క్‌కి ఏమాత్రం అంటుకోదు. నేను ఇప్పుడు చూపించాను కదా! కేక్ ఏమాత్రం అంటుకోలేదనమాట. ఇప్పుడు గిన్నె పక్కకి తీసి అది పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు తీస్తే ఏంటంటే కేక్ అనేది రాదు. అది కొంచెం 5 మినిట్స్, 10 మినిట్స్ చల్లారిపోతుంది. చల్లారిపోయిన తర్వాత జస్ట్ అలా అలా కొట్టామంటే కేక్ అనేది చాలా ఈజీగా వస్తుంది. చూడండి. చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట కేక్ కూడా. చాలా అంటే చాలా నీట్‌గా ఉంది. ఎక్కడ గూడా కేక్ అనేది బ్రేక్ అనేది అవ్వలేదు. చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్పినట్లే గనక మీరు చేస్తే మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్‌గా కేక్ అనేది వస్తుందనమాట. మీకు కావాలంటే మైదా, షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడేంటంటే మీకు నార్మల్‌గా బేకరీస్‌లో తిన్నట్టే ఉంటుంది. నేను ఈసారి మీకు కూల్ కేక్ ఎలా చేయాలో కూడా చేసి చూపిస్తాను. నేను నిన్నే చేసి చూపిద్దాం అనుకున్నాను. నా దగ్గర విప్పింగ్ క్రీమ్ అయితే లేదు. సో, అందువల్ల నేను చేసి చూపించలేదు నిన్న. ఈసారి నేను చేస్తాను. పైన ఏంటంటే చాకో చిప్స్ మనం ఉంటాయి గదా! కలర్ చిప్స్ అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ కూడా వాటితోటి గార్నిష్ చేశాను. నేను ఇంకోటి ఏంటంటే నేను ఇంతకు ముందు వీడియోలో ఒకసారి బటర్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా! బటరు, షుగరు యాడ్ చేసి క్రీమ్‌లాగా నేను అది కూడా చేసి పెట్టుకున్నాననమాట. ఈ కేక్‌కి మధ్యలో మరీ అట్లా కొంచెం బెల్లం ఏంటంటే తక్కువేశాను. సో, స్వీట్‌నెస్ అనేది పిల్లలు తింటారో, తినరో అనేసి ముందుగానే చేసి పెట్టాను. నేను ఈ కేక్ మధ్యలో దాన్ని యాడ్ చేసి వాళ్ళకిస్తాననమాట. అప్పుడు తింటారు. కేక్ అయితే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కేకు. అలా కేక్‌ని మధ్యలోకి కట్ చేసి, అందులో నేను బటర్ క్రీమ్ అయితే అప్లై చేసేసి పెట్టాననమాట పిల్లలకి. అలా అప్లై చేసేసి అందులో కొంచెం చాకో చిప్స్ ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే చాక్లెట్ చిప్స్ ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. మీరు అలా కాకుండా నార్మల్‌గా తిన్నా సరే కేక్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటది. మన నట్స్ అవన్నీ కూడా జీడిపప్పులు, పుచ్చగింజలు అవన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే మనం కేక్ తినేటప్పుడు ప్రతి ఒక్క బైట్‌లో కూడా అవి తగులుతూనే ఉంటాయి. మీరేంటంటే మెత్తగా కాకుండా కొంచెం లైట్‌గా క్రష్ చేసుకొని వేసుకొని అంటే ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయన్నమాట. తప్పకుండా మీరు ఈ కేక్‌ని ట్రై చేసి ఆ కేక్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. నేను ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు చేసి చూపిస్తుంటాను. భవాని మరిపుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.